సాధారణంగా బస్ డ్రైవర్ సీట్లో పురుషులే కనిపిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ సంప్రదాయాన్ని ఛేదిస్తూ నల్గొండ జిల్లాకు చెందిన వాంకుడోతు సరితా నాయక్ తొలి మహిళా బస్ డ్రైవర్గా చరిత్ర సృష్టించారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో జీవనోపాధి కోసం డ్రైవింగ్ను ఎంచుకున్న సరిత తన అసాధారణ ప్రయాణంతో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. మిర్యాలగూడ డిపోలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్గా చేరిన సరిత హైదరాబాద్ మిర్యాలగూడ మార్గంలో సుమారు 288 కిలోమీటర్ల రౌండ్ ట్రిప్ను నడుపుతూ సంచలనం సృష్టిస్తున్నారు. 39 ఏళ్ల సరిత యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని సీత్య తండాకు చెందిన గిరిజన మహిళ. ఆమె తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా పనిచేసేవారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరిత 10వ తరగతి వరకు మాత్రమే చదివారు. 18 ఏళ్ల వయసులో కుటుంబ బాధ్యతలను మోసేందుకు ఆటో డ్రైవర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. డ్రైవింగ్ పట్ల నాకు మొదట ప్యాషన్ లేదు, కానీ కుటుంబాన్ని పోషించాలనే తపన నన్ను ఈ రంగంలోకి నడిపించిందని సరిత తెలిపారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం బట్టి నేను అప్పట్లో ఆటో నడిపాను. సో ఆటో నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీ నుంచి మళ్ళీ రిటర్న్ అమ్మ నాన్నకి ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అంటే సాధారణంగా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కమిషన్ అంటేనే పెద్ద రిస్క్ లాంటిది. అక్కడ మీరు విధులు నిర్వహించడం ఎట్లా ఉండేది? బాగానే ఉండే సార్, నో ప్రాబ్లం. ఇప్పుడంటే సిటీ బస్సులు అప్పుడైతే ఇప్పుడు హైదరాబాద్లో సిటీ బస్సులు ఎట్లా నడుపుతున్నాయి, ఫుల్ నిండేసి అట్లనే నడిపే వాళ్ళం. అక్కడ కూడా బాగానే ఉండేది, కాకపోతే ట్రాఫిక్ ఎక్కువ, పబ్లిక్ ఎక్కువ. దానికంటే ఇది బెటర్ అనుకుంటాను. ఎందుకంటే బస్సులు ప్యాసింజర్స్ ఎక్కించుకోవాలి, నాన్ స్టాప్ వెళ్ళిపోవాలి. సో అక్కడికంటే ఇక్కడ బెస్ట్ అని అనిపిస్తుంది. 2012లో ఢిల్లీలో మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే ఆజాద్ ఫౌండేషన్ గురించి తెలుసుకున్న సరిత అక్కడికి వెళ్లి సఖా క్యాబ్స్లో డ్రైవర్గా పనిచేశారు. BMW వంటి హై ఎండ్ కార్లను కూడా నడిపారు. 2015లో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో దేశంలోనే తొలి మహిళా బస్ డ్రైవర్గా చేరి చరిత్ర సృష్టించారు. ఢిల్లీలోని సరోజినీ నగర్ డిపోలో 10 సంవత్సరాలు పనిచేసిన సరిత రోజు 120 నుంచి 130 కిలోమీటర్లు బస్సు నడిపారు. అయినప్పటికీ శాశ్వత ఉద్యోగం లభించలేదు. ఢిల్లీ రోడ్లు ఇరుకైనవి, రద్దీగా ఉంటాయి. కానీ తెలంగాణ రోడ్లు సిల్క్ లాంటివి, డ్రైవింగ్ సులభం అని ఆమె పేర్కొన్నారు. కుటుంబంలో మగదికి సంపాదించే వాళ్ళు లేరు. నాన్నకి హెల్త్ బాగా లేకపోవడం వల్లనే నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. నేనేదో ఒక మంచిగా చదివి ఏదో మంచి ఆఫీసర్స్ అవ్వాలనేసి కోరుకున్నాను, కానీ అది జరగలేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన డ్రైవింగ్ చేయాల్సి వచ్చింది. ఉండబోతుంది మీ ఈ డ్రైవర్ పరంగా మీరు చేయబడే వృత్తి మీ కుటుంబానికి ఎలా ఆసరంగా ఉండబోతుంది? ముందు ఎలా ఉండబోతుంది సార్? ఇంతకుముందు నుంచి ఆటో నడిపినప్పటి నుంచి సపోర్ట్ చేశారనమాట ఫ్యామిలీ. ఇక్కడ కూడా వాళ్ళు హ్యాపీ, ఎందుకంటే గవర్నమెంట్ జీతం ఇస్తే ఇంకా గవర్నమెంట్ శాలరీ ఉద్యోగం ఇస్తే ఇంకా హ్యాపీ. సో అలా కాకుండా బస్సు కదా, ఇంకా వాళ్ళు ఇంకా మహిళలు ఇంకా రాలని మా ఫ్యామిలీ, మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఆనందిస్తారు, మంచిగా సంతోషిస్తున్నారు. సో నా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ సార్ నాకు. ఇప్పుడు కూడా సపోర్ట్, అప్పుడు కూడా సపోర్ట్. సరిత అనుభవాన్ని, నైపుణ్యాన్ని గుర్తించిన టీజీఎస్ఆర్టీసీ అధికారులు 2 రోజుల శిక్షణ తర్వాత ఆమెను మిర్యాలగూడ డిపోలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్గా నియమించారు. ప్రతిరోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు 3 స్టాపులతో బస్సు నడుపుతూ మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపిస్తున్నారు. మహిళలు డ్రైవింగ్ రంగంలోకి రావాలని, తాను వారికి సహకారం అందిస్తానని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వెళ్తాను సార్. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కి వచ్చేస్తాను. సో ప్రయాణికులు కూడా హ్యాపీనే ఫీల్ అవుతున్నారు. అక్కడ కూడా ఢిల్లీలో నడిపినప్పుడు కూడా అక్కడ కూడా ప్యాసింజర్స్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఫోన్ చేస్తున్నారు, ఇంకా రాలేదేంటి. నేను ఎప్పుడు లీవ్స్ తీసుకోను, మంచిగా కంటిన్యూ డ్యూటీ చేస్తాను. సో ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నేను వెళ్ళట్లేదు టైంకి. సో అక్కడ నుంచి ఫోన్ వస్తుంది, ఎప్పుడు వస్తావు అక్క అనేసి. సో నేను చెప్పాను ఇట్లా ఇక్కడ చేస్తున్నానంటే, ఓ పాపం అవునా అనేసి ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ కూడా హ్యాపీనే చేస్తున్నాను. సో ఇంకా ముందు మంచిగానే చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ తెలంగాణకు రావాల్సిన ఆవశ్యకత ఏంటి? అమ్మ నాన్న, అమ్మకి కాలు ఇరిగింది, నాన్నకి కళ్ళు కనిపించవు. వాళ్ళని ఇద్దరిని చూసుకోవాలనేసి ఒక ఆశతో తెలంగాణ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాను. సో పున్నం ప్రభాకర్ సార్ సాయం చేశారు. సో ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నాను, నా డ్యూటీ నేను చేస్తున్నాను. సో థ్యాంక్ యూ అని చెప్తున్నాను. చెప్పండి, చివరిగా మహిళలకు మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే డ్రైవింగ్ ఫీల్డ్లో రావాలంటే నా సపోర్ట్ ఉంటుంది.
అలాగే గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. సీతక్క కూడా చెప్పారు ఇంకా 100 మెంబర్స్ గర్ల్స్ కావాలనేసి. సో రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది డ్రైవర్లను చూడాలని అనుకుంటున్నాం. సో వస్తే నా హెల్ప్ వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది.